హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన కిట్టు వీడియో చూస్తుంటే నాకు మైండ్ పోతుంది. ఏంటంటే నెక్స్ట్ పెళ్ళి వీడియోస్, పెళ్ళి, మా అన్న పెళ్ళి, తొక్కతోలు అని చెప్పేసి లాస్ట్ టైము చూపించిన ఫోటోలో అమ్మాయిని గనక చూపించకపోవాలి నీకు ఉంటుంది. నువ్వు నీ సోది వీడియోస్ చేసుకొని ఇప్పుడు మన ప్రాణాలు తీయడానికి పెళ్ళి, షాపింగ్, బంగారము, నా బొంద, నా భూషానం. ఆ బంగారం వీడియోస్ ఎన్నిసార్లు చేశాడు ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు. ఎన్ని వీడియోస్ బంగారం కొంటున్నా, మా అన్న పెళ్ళి, బంగారం కొంటున్నా అని చెప్పి. ఈ మధ్యలో అయితే ఈ పిత్త చాలా ఓవర్ చేస్తుంది వీడియోస్లో అని అర్థమైంది. ఏంటి ఏంటో 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 ఓవర్గా మాట్లాడేస్తుంది అనమాట పెళ్ళి గురించి. ఆయన పెళ్ళి అంట, అసలు నాకు అర్థం కావట్లేదు. షష్టి పూర్తి చేసుకోవాల్సిన ఏజ్లో పెళ్ళి ఏంటో, వీళ్ళు కంటెంట్ కోసం వీడియోస్ చేస్తున్నారు. అసలు ఆ పెళ్ళిలో ఈయన అసలు అసలు ఈ క్యారెక్టర్ అనేది మధ్యలో వచ్చింది. అన్న అనే క్యారెక్టర్ మధ్యలో వచ్చింది. జస్ట్ వీళ్ళు కంటెంట్ కోసం ఈయనని యూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఇంట్లో ఉంటాడా, లేకపోతే ఇంట్లో పనుడా అనేది నా డౌటు. ఎందుకంటే వీళ్ళిద్దరే ఉంటారేమో, వీడియోస్ కోసం తెచ్చుకున్న అన్న అని ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చాడేమో అని చెప్పేసి అయితే నాకు డౌట్. ఇప్పుడైతే ఆ కంటెంట్, అన్న పెళ్ళి అనే కంటెంట్ని ఏ విధంగా వాడుకుంటాడంటే, బట్టలు కొన్నాము, డ్రెస్సులు కొన్నాము, చీరలు కొన్నాము, నా బొంద కొన్నాము అని చెప్పేసి. వామో ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట. ఇంకా ఆయనని కొంచెం ఒక మంచి డ్రెస్లో మొన్నటిదాకా నెక్కర్లు వేసుకొని సాగొడుతుండే వాళ్ళ అన్న. ఏమో బారానా అంటారు కదా, బారానా అయితే జస్ట్ నెక్కర్లు వేసుకొని కనిపించేవాడు. ఈ మధ్యలో కొంచెం డ్రెస్ వేసుకొని అయితే మనకు కనిపిస్తున్నాడు. ఒక కంటెంట్ వీళ్ళు ఎట్లా అంటే, మీరు పెట్టే కామెంట్స్, మీరు అన్న పెళ్ళి ఎప్పుడన్నా అని చెప్పేసి పెట్టే కామెంట్స్ని మళ్ళీ ఒక కంటెంట్ చేసుకొని, అయ్యో ఈరోజు పెళ్ళి, ఇప్పుడు పెళ్ళి అని చెప్పేసి కొంపదీసి ఇప్పుడు నెక్స్ట్ మనం సాగబోయే విషయం ఏంటంటే, ఆ పెళ్ళితో పాటు ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చేసి రోజు వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వీళ్ళకి గొడవలు అవుతున్నాయని చెప్పేసి సోదంతా చేశాడు ఫ్రెండ్స్. అదో కంటెంట్ చేసి మన ప్రాణాలు తీయబోతున్నాయి. ఏమిటి చేసిండ్రా, వీడి పెళ్ళి మన సాగుకొచ్చినట్టు, నిజంగానే మన సాగుకొచ్చినట్టే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కంటెంట్ అయితే బంగారంతో పాటు ఇప్పుడు కంటెంట్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. డ్రెస్సులు, చీరలు, షాపింగ్, ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిన పెళ్లి చూపులు కూడా షూట్ చేస్తాడు. అమ్మో, వాళ్ళు సిగ్గుపడ్డా మనం చూడలేం ఫ్రెండ్స్. అసలు ఎన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుందో, ఎంత ఇది చూడాల్సి వస్తుందో నాకైతే మైండ్ పోతుంది. నెక్స్ట్ కంటెంట్ వచ్చైతే అదే. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చూపులు అంటే వీడికి నిజంగా పగిలిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ అందులో ఆ ఫోటో చూపించిన ఆమె అయితే ఉండాలి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటున్నాడో, పెళ్ళి అంటున్నాడు, ఏదో ఒకటి అంటున్నాడు. అందులో మాత్రం ఎంగేజ్మెంట్ ఆమె చూపించకపోవాలి. ఇంక ఈడుకుంటుంది మామూలుగా కాదు. జనాలు కామెంట్లతోనైతే మూతిపళ్ళు రాళ్ళు కొట్టేస్తారనమాట. నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి ఇంకా సింపుల్గా బంగారము, గోల్డ్, బట్టలు, వీడి బొంద, వీడి భోషాలు, వీడి పిండక్కుడు, ఇదే ఉంటుంది. ఇంకా 4 రోజులైతే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్ అని అదో కంటెంట్. మళ్ళీ మా ఇంటికి వచ్చిందని చెప్పి అదో కంటెంట్. సెంటిమెంట్లు, ఆయింట్మెంట్లు, మేము ఎమోషనల్ అయిపోతున్నాము అన్న పెళ్ళి అని చెప్పేసి అదొకటి. ఏం మాట్లాడతాడో, ఏం వీడియోస్ పెడతాడో తెలియదు, కానీ మొత్తానికైతే మనం సాగబోతున్నాం అన్నమాట. ఈ చెత్త వీడియోస్, చెత్త కంటెంట్తోనైతే మనని సాగొట్టబోతున్నారు అని అయితే క్లియర్గా అర్థమైంది. ఇంకా ఏంటి, వీళ్ళకి ఒకసారి కడుపు వస్తుంది, ఒకసారి పెళ్ళి వస్తుంది, ఒకసారి ఎంగేజ్మెంట్ వస్తుంది. ఇంకా ఇలా మొహం, వీళ్ళ బొంద, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళ కంటెంట్ వచ్చి ఇదే. కొన్ని రోజులు ఉన్న ప్రెగ్నెంట్ అని ఒక వీడియో చేస్తారు, కొన్ని రోజులు బంగారం కొనుక్కున్నామంటారు, కొన్ని రోజులు వాడి ఎంగేజ్మెంట్, కొన్ని రోజులు వీడి దినము, వాడి పెళ్ళి, వీడి పల్లి బాధలు, తల్లిపాలు విషము, వీడి తలకై, ఇలాంటి చెత్త వీడియోస్ చేసేసి జనాలు కామెంట్స్ వేస్తుంటే, ఆ కామెంట్స్ మళ్ళీ కంటెంట్. ఇప్పుడు అన్న పెళ్ళి అనేసరికి అన్న పెళ్ళి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. ఆ ఎంగేజ్మెంట్ మళ్ళీ గొడవలు అయినాయి అంటారో, లేకపోతే ఏదో ఒకటిగా చెప్తారు కదా, ఇట్లా అయిపోయింది మా కోసమే చేసుకోవట్లేదు అని సొల్లి చెప్తారో. అసలు ఆయన చూస్తే ముసలాయనలా ఉన్నాడు ఫ్రెండ్స్. ఆయన అనేది ఫ్రెండ్స్ షష్టి పూర్తి చేసుకోవాల్సిన ఏజ్లో వీళ్ళేంటి ఫ్రెండ్స్ పెళ్ళి చేసి శుభ్రం చేస్తా అంటారు. నాకేం అర్థం కావట్లేదు అసలు. వీడు నిజంగా కంటెంట్ కోసం చేస్తున్నారా వీళ్ళంతా, లేదంటే నిజంగానే పెళ్ళ
ఇప్పుడు పెళ్ళి అంటరా మళ్ళీ నీకెందుకురా పెళ్ళి అన్నట్టు అలాగే ఉంది. ఈ సాంగ్ వీటి కోసమే వాడిండేమో అనిపిస్తుంది అనమాట. అసలు ఈ ఏజ్లో పెళ్ళేంది ఫ్రెండ్స్, నాకు అర్థం కాదు. వీడి పెళ్ళి చేసే సస్తున్నాం మనము ఆ చెత్త కంటెంట్ పెట్టేసి. మళ్ళీ మళ్ళీ ఈ మళ్ళీ ఇదో దరిద్రం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీడి వీడి పె వీడి కంటెంట్ చూడలేక చస్తున్నామంటే మళ్ళీ వీళ్ళ అన్న పెళ్ళికి ఇంకో కంటెంట్ మన ప్రాణాలు తీయడానికి కొంపదీసి వాడుకో ఛానల్ పెట్టించేసి వాడు వీడియోస్ చేస్తే మన పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? వాడు పెళ్ళాంని వేసుకొని వీడియోలు చేస్తే మన పరిస్థితి ఏంటి? ఒక్క దిక్కుమాల ఛానల్తోనే మనకి తలకాయ నొప్పి వచ్చేస్తుందిరా బాబు. అంటే ఎన్ని ఛానల్స్ పెట్టేసేసుకొని అందులో మళ్ళీ ఇదే కంటెంట్, ఇందులో మళ్ళీ ఇదే ఒక్కరోజు నువ్వు ప్రశాంతమైన ఇప్పుడు ఒక హ్యాపీది పెట్టింది అనుకోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అన్న పెళ్ళి క్యాన్సిల్ అయింది ఇగో అది ఇది అని చెప్పి మళ్ళీ యాడ్ పెట్టి మళ్ళీ అందులోకి ఏడుపు సీన్ పెట్టేసి వీళ్ళ బొంద వీళ్ళ భోషాను వీళ్ళ పిండ కూడా అంతా పెట్టేసి మన ప్రాణాలు తీస్తారనమాట. నెక్స్ట్ కంటెంట్ మాత్రం అన్న పెళ్ళి అయిపోయిందో లేకపోతే ఆ పెళ్లి చూపులను వాళ్ళు సిగ్గుపడ్డాలు అని చెప్పి చూపిస్తారు. అవన్నీ చూసి మనము పారిపోండ్రో అని అయితే పారిపోవాల్సిందే. అసలు ఆ ఏజ్లో పెళ్ళేందో, నిజంగానే పెళ్ళా లేకపోతే వీడు వ్యూస్ కోసం నాటకాలు ఆడుతున్నాడా, వీడు పెద్ద డ్రామాలు చేస్తున్నాడా అనేది అయితే దేవుడికే తెలియాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటెంట్ మాత్రం వాడి పెళ్ళి మన సాగుకు వచ్చిందిరా అనే రీతిలో అయితే ఉండబోతుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. వాడి పెళ్ళి మన సాగుకు వచ్చిందిరా బాబు, ఏం పాపం చేసామరా అని మీకు ఇలాంటి వీడియోస్ చూసి మేము ఉండాలా పోవాలా అనే సిచ్యువేషన్లో అయితే సబ్స్క్రైబర్స్ ఇంకేంటి 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్, దిక్కుమాలిన ఛానల్. ఆ ఛానల్లో కంటెంట్ ఏంటి? అన్న పెళ్ళి, తమ్ముడు పెళ్ళి, భార్య పట్టాల మీద ఉరికింది, ఇదే నా కంటెంట్. నువ్వు నీ చెత్త ఛానల్, చెత్త వీడియోస్, బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్, మళ్ళీ నువ్వు ఇంకొకరిని మాట్లాడతావు. అసలు అన్నీ షేర్ చేసుకోవాలని అంటున్నావు, ఓకే. అసలు ఆ వీడియోస్ ఏమన్నా జనాలకి నచ్చే వీడియోస్ ఏమన్నా పెట్టి వస్తున్నావా? మాట్లాడితే పెళ్ళి, భోజనము, తద్దినము, దినము, పిండాకుడు ఇవి తప్పించి ఏమన్నా ఏడిచినాయా? మళ్ళీ కొన్ని రోజులు యాడ్, కొన్ని రోజులు పిచ్చి వీడియోస్, బిత్తర వీడియోస్ అన్నీ చేసి మన ఎత్తి మీద వదిలి. ఇప్పుడు వాడి పెళ్ళి అంట, వాడి పెళ్ళి మన సాగుకి రాబోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం చచ్చిపోయేదాకా చెత్త వీడియోస్ అన్నీ చేసి వదులుతూ ఉంటాడు. అవన్నీ చూసి కామెంట్ పెడితే మళ్ళీ కామెంట్ నుంచి ఒక కంటెంట్ సరిపోయింది. కామెంట్స్ ఆన్ చేసిందే ఏదో కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి. ఎందుకంటే కంటెంట్ అనేది మొహానికి తెలియదు కాబట్టి ఏదో కంటెంట్ చేసుకొని మన ఎత్తి మీదకి వదిలి వీడి పెళ్ళి మన సాగుకు వచ్చింది మొత్తానికైతే. అంతే కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.